మహాభారతం అధ్యాయం 45. ఉత్తర రాకుమారుడు. విరాట రాజకుమారుడైన ఉత్తరుడు ఎంతో ఉత్సాహంతో రథానికి పట్టణం నుంచి బయలుదేరాడు. అతనికి రథానికి బృహన్నుల సారథ్యం వహిస్తున్నాడు. ఆయనతో కౌరవులు మన ఆలమందం ఎక్కడ తరలిస్తున్నారో అని, అక్కడ మన రథాన్ని వేగంగా పోనివని ఆజ్ఞాపించాడు. దీంతో బృహన్న రథాన్ని ఆలమందల వైపు మళ్లించాడు. కొంత దూరం వెళ్ళాక వారికి కౌరవ సైన్యం కనిపించింది. సేనకు చేరువుగా రథం చేరుకుంది. కౌరవుల సేన గొప్ప వ్యూహంతో ఉంది. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు తదితరులంతా సేనకు ముందు బాగానే ఉన్నారు. వారిని ఉత్తర కుమారుడు చూశాడు. వెంటనే అతనిలో ధైర్యం తగ్గిపోయింది. అతని నాలుక భయంతో ఎండిపోయింది. అవయవాలన్నీ సడలిపోయినట్టు అయ్యాయి. కౌరవ సేన చాలా భయంకరంగా కనిపించింది. తన రెండు చేతులతో కళ్ళును మూసుకున్నాడు. నేను ఒక్కడిని ఇంత సైన్యాన్ని ఎలా ఎదుర్కోగలను? నాకా సైన్యం లేదు. ఉన్న సైన్యం అంతా తన తండ్రి తనతో తీసుకువెళ్ళాడు. ఈ సైన్యాన్ని తాను ఒక్కడే ఎదుర్కోవడం అసాధ్యమని తలిచాడు. ఆ వెంటనే ఓయి బృహన్నల, రథాన్ని వెనక్కి మరలించు అని భయంతో అన్నాడు. బృహన్నల నవ్వి, ఓ రాజకుమారా, గొప్ప దైవ నిశ్చయ బుద్ధితో నీవు పట్టణం నుంచి బయలుదేరావు. స్త్రీ జనమంతా నీ వీరత్వం, కీర్తిని గురించి ఆనందించారు. పురజనులు కూడా నీపై భారం ఉంచి నిన్నే నమ్ముకున్నారు. సైరంధ్రి నన్ను పొగిడింది. నీవు కోరగా నేను వచ్చాను. గోవులను తీసుకుని పట్టడానికి తిరిగి వెళ్ళకపోతే మనల్ని చూసి అందరూ అపహాస్యం చేస్తారు. నేను వెనక్కి రథాన్ని మరల్చను. మన సైన్యంతోనే యుద్ధం చేద్దాం. ఏమాత్రం భయించంతవద్దు అన్నాడు బృహన్నల. ఈలోపు కౌరవ సేన వారి దగ్గరగా వచ్చింది. ఉత్తరుని ముఖంలో విషాదం అలుకుంది. గద్గర స్వరంతో, నేను యుద్ధం చేయలేనంటే చేయలేను, అంతే. కౌరవులు ఆవులు తోలుకోకపోనివు, ఆవులు తోలుకొని పోవు. మహిళలు నవ్వినా నవ్వనివ్వు, నేను లక్ష్య పెట్టను. మనకంటే అనేక రెట్లు బలవంతులైన శత్రువులతో మనం యుద్ధం చేయలేము. ఓ బృహన్నలరా, రథాన్ని వెనక్కి మరల్చు, లేకపోతే నేనే రథం దిగి వెనకకు లగ్నిస్తాను అని ఉత్తర కుమారుడు అన్నాడు. వెంటనే తన బాణాలను రథంలోనే వదిలేసి రథం నుంచి దూకి భయభ్రాంతుడే పట్టణంలోకి పరిగెత్తనారంభించాడు. పరిగెడుతున్న ఉత్తర రాకుమారుని వెంటపడ్డాడు బృహన్నల. ఆగు రాకుమార అంటూ కేకలు వేశాడు. క్షత్రియుడిలా ప్రవర్తించుంటూ కేక పెట్టాడు. కానీ ఉత్తర కుమారుడు అర్జునుడికి దొరకకుండానే పరిగెడుతున్నాడు. ఇది చూసిన కౌరవ సైన్యం పకపకా నవ్వింది. బృహన్నలను చూసిన ద్రోణుడు తనలో, ఈ వ్యక్తి వస్త్రధారణ విచిత్రంగా ఉన్నదే, అది స్త్రీ వేషమా? ఆ వేషంలో ఉన్న అర్జునుడా అని అనుమానపడ్డాడు. ఇదే మాట ప్రక్కన ఉన్న కర్ణుడితో అన్నాడు. కర్ణుడు, ఈ వ్యక్తి అర్జునుడా? ఒకవేళ అర్జునుడు అయితేనేమి? మనకు ఎదురుగా ఒక అర్జునుడే తన సోదరుల సహాయం లేకుండా ఏం చేయగలడు? రాజు సుశర్మపైకి సేననంతా యుద్ధానికి తీసుకుని వెళ్ళినప్పుడు అతడే కుమారుడు ఏకాకిలో ఉన్నాడు. అతడు రాణివాసపు దాసీల్లో ఒకదాన్ని తనకు సారథిగా తీసుకొచ్చాడంతే. అతడు అర్జునుడు కాదన్నాడు. ఉత్తరుడు బృహన్నలను తనను విడిచిపెట్టమని బ్రతిమాలుతున్నాడు. తనను విడిచిపెడితే చెప్పగలనని, కానీ భాగ్యాన్ని ఇస్తానని అన్నాడు. తాను తన తల్లికి ఒక్కడే కుమారుడని, తల్లి పర్యవేక్షణలో పెరుగుతున్న చిన్నవాడినని, తనను వదిలివేయాలని ఉత్తర కుమారుడు కోరాడు. బృహన్నల అతని పట్ల దయ చూపుతూ భయం పోగొట్టే రీతిలో మృదువుగా, ఉత్తర కుమార, భయం చెందకు. నేను కౌరవ సైన్యంతో పోరాడతాను. నువ్వు రథాన్ని తోలు, గుర్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. మిగతా పని నేను చూస్తాను. నా మీద నమ్మకం ఉంచు. పారిపోయినందువల్ల ఏమీ రాదు. మనం శత్రువులు పారదోలి గోవులను తెచ్చుకుందాం. ఆ కీర్తి అంతా నీదే అని చెప్పి ఉత్తర కుమారుడు
బృహన్నల రథం ఎక్కించాడు. గుర్రపు కళ్ళేలను ఉత్తరుడి చేతికిచ్చాడు. సమీపంలోని శ్మశానానికి దగ్గరగా ఉన్న చెట్టు దగ్గరికి రథాన్ని పోనమ్మని కోరాడు. ఈ దృశ్యాలను దూరం ఉండి నిశితంగా గమనిస్తున్నాడు ద్రోణుడు. రథంలో ఉన్నది అర్జునుడిని గుర్తించాడు. ఈ సంగతిని భీష్ముడి చెవికి వేశాడు. దుర్యోధనుడి కరుణతో, వాడెవడైతే మనకేమిటి, అతను అర్జునుడైనా మరెవరైనా మన చేతికి చిక్కాల్సిందే. అతడే అర్జునుడైతే మళ్ళీ పాండవులంతా 12 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్ళి తీరాల్సిందే అని అన్నాడు. ఉత్తరుడు బృహంలో చెట్టు కిందకు వచ్చారు. చెట్టెక్కి దానిపై దాచి ఉంచిన ఆయుధాలను కిందకు తీసుకుని రమ్మని ఉత్తరుడితో బృహణులు చెప్పాడు. ఉత్తరుడు భయంతో అక్కడ వృద్ధురాలి కళేబేరం వేలాడుతూ ఉంటుందని ప్రజలు చెప్పుకుంటుండగా నేను విన్నాను. నేను ఆ మృత కళేబేరాన్ని ఎలా తగ్గలను? ఈ పని నాకు ఎలా చెప్తావు అన్నాడు. దీనికి బృహన్లా, ఓ రాజకుమారా, అది మృత మానవ కళేబేరం కాదు. దానిలో పాండవుల ఆయుధాలు ఉన్నాయని నాకు తెలుసు. ధైర్యంతో చెట్టెక్కి వాటిని కిందకి తీసుకునిరా, ఆలస్యం చేయకున్నాడు. దీంతో ఉత్తరుడు భయంగానే బృహన్నలు చెప్పిన ప్రకారం చెట్టెక్కి అక్కడ వేలాడిగట్టి ఉన్న సంచిని తీసుకుని చెట్టు దిగి వచ్చాడు. మానవ కళేబరం తరహాలో ఉన్న తోలు సంచిని విప్పాడు. అందులో సూర్యుడి వలె ప్రకాశిస్తున్న ఆయుధాలను చూసి ఉత్తరుడు ఆశ్చర్యపోయాడు. తన కళ్ళు మూసుకొని ధైర్యం తెచ్చుకుని ఆయుధాలను తాకాడు. వాటిని తాకగానే అతనిలో గొప్ప ధైర్యం ప్రవేశించినట్లు అనిపించింది. ఎంతో కుతూహలంతో, ఓ బృహన్నల, ఏమిటి వింత? ఈ బాణంలో కత్తులు పాండవులని నీవు అంటున్నావు. వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో నివసించడానికి వెళ్ళిపోయారు. వాళ్ళని నీవు ఎరుగుదువా? వారెక్కడ ఉన్నారని అడిగాడు. అప్పుడు బృహన్నల ఉత్తరుడితో, తామంతా విరాటరాజు కొలువులోనే ఉన్నాం అని తెలిపాడు. రాజు దగ్గర సేవ చేస్తున్న కుంభబట్టి యుధిష్ఠిరుడు మంచి రుచికరమైన వంటలతో నీ తండ్రి తృప్తిపరుస్తున్న వంటలవాడు వలులుడే భీముడు. ఏ స్త్రీని అయితే అవమానించినందుకు కీచకుడు చంపబడ్డాడో ఆ స్త్రీయే సైరేంద్రియ ద్రౌపది. అశ్వశాలాధికారి దామగ్రంథి నకులుడు. గోవుల అధికారి తంత్రీపాలుడు సహదేవుడు. బృహన్నలుగా నీ మున్నది నేను, అర్జునుడి. ఓ రాజకుమార, భీష్మ ద్రోణ అశ్వత్థాములు చూస్తుండగానే కౌరవులను ఓడించి మన ఆవులను తీసుకుని వచ్చి నీకు ఇస్తాను. చూడు, నీవు కూడా కీర్తి సంపాదిస్తావు. నీకు ఇది నేర్వదగిన విద్య అవుతుందన్నాడు. ఉత్తరుడు తన చేతులు జోడించి, ఓ అర్జున, నా కళ్ళతో నిన్ను చూడడం నా అదృష్టం. మహానుభావుడు జయప్రదుడైన అర్జునుడు దర్శన సరస్సుతో నాకు జవసత్వం కలిగింది. అజ్ఞానంతో నేను తప్పులను క్షమించు అని వేడుకున్నాడు. కౌరవ సేన వారిద్దరినీ సమీపిస్తుంది. అర్జునుడు రథం దిగి దైవాన్ని ప్రార్థించి తన చేతికున్న గాజులను తీసివేసి చర్మంతో తయారు చేసిన అస్త్రాలను తొడిగాడు. గాలికి ఎగురుతున్న తన జుట్టుపై ఒక అస్త్రాన్ని చుట్టాడు. తూర్పు దిక్కుకు తిరిగి తన కవచాన్ని తలుచుకుని రథంపైకి ఎక్కాడు. వెంటనే గాంధీవం అతని దగ్గరకు చేరింది. గాంధీవాన్ని నారికి బిగించి 3 సార్లు వాటిని మీటాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు మీటిన ధ్వని 4 దిశలా ప్రతిధ్వనించింది. ఆ ధ్వని విన్న కౌరవసేన నిశ్చయంగా ఈ శబ్దం గాంధీవాందే, ఆ రథంపై ఉన్నది అర్జునుడే అనుకున్నారు. ఆ సమయంలో అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావంతో కౌరవసేన ఉలిక్కిపడింది. వారంతా భయభ్రాంతులే పాండవులు వచ్చారని పెద్ద ధ్వని చేశారు.